హల్లెలూయా. ప్రైజ్లా అండి. అందరికి వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని దేవుడి మహాకృపతో ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాం. మీ కుటుంబ కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. మా ఛానల్ చూస్తున్న అందరికీ పేరు పేరుని కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రాముఖ్యంగా కొన్ని సత్యాలు చెప్పాలి మీకు. దేవుడి మాటలు వినాలి. మన దేవుడి మాటలు వింటేనే మన జీవితాలు చాలా బాగుంటాయి. దేవుడి మాట వినపోయి ఎవరో చెప్పిన ఆలోచనలు పెడితే నీకు జ్ఞానం పెరగదు. బైబిల్లో ఒక మాట రాయబడింది, పెద్దలైనా సరే పిల్లలైనా సరే మన పరిశుద్ధులుగా ఉండి ఈ వేదికలా ఉండాలంట. ఈ వేదికలా ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. మరి యేసుక్రీస్తు శిశువుడు పేతురు అని తెలుసు నీకు. పేతురు ఎంత ఆత్మీయంగా దేవుని దగ్గర ఉన్నవాడు, ఎరుగున్నవాడు, ఆయన నడకలో నడుచున్నవాడు పేతురు. ఈ పేతురు మొదటి పేతురులోను మొదటి అధ్యాయము అక్కడ మాట ఉంది 14. ఓ మాట చెప్పాలి ఆశపడుతున్నాను. మనం ఎలాగుంటున్నాము? ఈ బైబిల్ సారకు నడవాలి. ఇక్కడ మొదటి పేతురు మొదటి వచనం 14 వెళ్తే, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధనే ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఈ రోజుల్లో పరిశుద్ధ జీవితం నిలబెట్టుకోలేకపోతాం. మన కోసం యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుడు దిగి వచ్చాడు. జీవితాలు ఎలా ఉంటున్నాయంటే తారుమారైపోతున్నాయి. పరిశుద్ధత లేదు. దేవుని వాక్యం సారి నడవలేదు. క్రీస్తులో అడుగుజాడు నడవలేదు. ఆయన రక్షకుడిగా రక్షించాడు కాదా, మన పాపాలను క్షమించేశాడు కాదా, ఇంక మన పరిశుద్ధులు ఉండాలా అని కొంతమంది తారుమారు జీవితాలు అయిపోతున్నాయి. ఆటోమేటిక్ జీవితాలు అయిపోతున్నాయి. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆయన పరిశుద్ధ దేవుడు, కానీ నేను పరిశుద్ధులుగా ఉన్నాను కాదా, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అలాగుంటే ఇందులో గాక మీరు ఈ వేదికలై పిల్లలు కూడా మీ పూర్ణతో ఉంటారు. పిల్లలకు నేర్పిస్తారు. మీ పరిశుద్ధులు లేకపోతే మీ పిల్లలు కూడా ప్రవర్తన ఎలా ఉంటుంది? మిమ్మల్ని బట్టి ప్రవర్తన అలా నేర్చుకుంటారు. ఇక్కడ ఏముందండి? ఈ వేదికకు పిల్లలై మీ పూర్ణపు ఆజ్ఞా దశలోను మీరు కుండిన ఆశలకు సంచరించి ప్రవర్తన మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై, ప్రవర్తనగా పిలిచినవాడు పరిశుద్ధుడి ప్రకారంగా నడవండి. వాక్యం సారంగా నడవాలి. సంఘములు ఎలా ఉండాలంటే ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బైబిల్ సార పట్టుకుని బోధించేటప్పుడు నేను పరిశుద్ధ దేవుడిని, మీ పరిశుద్ధులుగాని ఒక మన దైవజ్ఞాలతో మాట్లాడినప్పుడు మీరు ఉండాలి. దేవుడు మీతో మాట్లాడుతున్న దేవుడు అంటే మాట్లాడే దేవుడు ఎలాగంటే ఆయన తన క్రియలు లేకుండా ప్రతి వారికి తీర్పు తీర్చేవాడు తండ్రి. ఏ క్రియలు? పాప క్షమాపణ క్రియల, మన హృదయంలో రోత జీవితాల్లో క్రియల. ఇక్కడ ఏముందండి? మీ పరిశుద్ధులైన ఏ పక్షపాతం లేకుండా క్రియలు ఉండి అలాగుండి ప్రతి వారు తీర్పు తీర్చడానికి మీరు ఆయన ప్రార్థన చేయండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రి నామములు ఎరిగినట్లుగా మన పరిశుద్ధులు ఉన్నాం కదా, ఆయన నామముట్లో ఉన్నట్లుగా మీరు ఆయనకి ప్రార్థన చెయ్యండి. ఈ రోజుల్లో ప్రార్థన చేయాలంటే చాలా కూడా గందలు ఎత్తిపోతారు. తల్లిదండ్రులను లెగండ్రా, ప్రార్థన చేసుకోండిరా, పొద్దున్న టైం అయింది, స్కూల్ టైం అయింది, లెగరంటే ఉండు మమ్మీ, ఇంకా టైం ఉంది కదా మమ్మీ అని బొదిగట్టి తయారైపోతున్న పిల్లలు ఈ లోకంలో. ప్రియమైన సహోదరులారా, నీ బిడ్డలకు నేర్పించు, వాక్యం సారా నేర్పించు. నీ పిల్లలకి వివేకిలై ఉన్నట్లుగా నేర్పించు. బెస్తం వంగలేంది
మరి ఒక చెంప కొడతనే కదా మనకు బుద్ధి మారేది. అలాగే స్కూల్ మాస్టర్ ఏం చేస్తాడు, అలాగే బెస్తమ కూడా దానికి మరి కొట్టకని భయం రాదు. స్కూల్ మాస్టర్ చెప్తారు భయం భక్తులతోని, బాగా చదువుకోండి, ఇవే తెగలండి పిల్లలారా, మీరు చాలా భవిష్యత్తు కోసం అని ఒక స్టూడెంట్స్ మాస్టర్ కూడా చెప్పే విధానంలో మనం నేర్చుకోవాలి. ఈ బైబిల్ అనేక గుణపాఠాలు నేర్పించింది. ఒకసారి మీ బైబిల్ పెట్టుకుని మీరు మాట్లాడితే దీనికి అంశం ఏంటి, దీనికి ఎలా నడుచుకోవాలని మన వాక్యం సారి నడుచుకోవాలంట. ఆయన పరిశుద్ధ వాక్యం. మన హృదయం అంట పరిశుద్ధంగా ఉంటే వాక్యం సారాగా నడుచుకుంటాం. ప్రియమైన సహది సోదరా, ఈ విషయం మనం తెలుసుకోవాలి. అదే మాట ఇంకో మాట ఉంది, మరి ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మరి అదే 1 పేతురు 5:6 వెళ్తాం చూడండి. అదే విషయాలను 5:6 ఇక్కడ ఒక మాట ఉంది, చిన్నపిల్లలారా మీరు పెద్దలతో లోబడి ఉండండి. ఇందాకేం చెప్పాను, కరెక్ట్గా పాయింట్లను సంఘములో ఉన్న బిడ్డలకు మాట్లాడే విధానం దాని ప్రకారముగా ప్రత్యక్షంగా నడవాలి. ఎలా నడవాలి? చిన్నపిల్లలారా మీ పెద్దలకు లోబడండి, మీరందరూ ఎదుటివానికి దీన మనసుకలమై వస్త్రములకు ఉండాలంట. దర్శించుకుని అలంకరించకండి, దేవునికి అహంకారం కాదు. ఎవరు ఎదిరించిన దీనులకు కృప అనుగ్రహించను. దేవుడు సమయమునందు మిమ్మల్ని వెచ్చించినట్లుగా ఆయన బలిష్ఠులమైన శేతక్రియ దీన మనస్కులై ఉండండి. ఇందాకమ్మ ఏముందండి, మన హృదయం అంట అంతరాత్మట పరిశుద్ధులై ఉండనుంది. ఇక్కడ దీన మనస్కులై ఉండండి. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవుని కూర్చి మనం ఉండాలంట. మనం చింతించకూడదు. సమస్యలు వచ్చాయని, బాధలు వచ్చాయని మన దేనికి చింతించకూడదు. ఆయన చింత వెలగండి, నిబ్బరమ్మగా కలిగిండి దేవుడు నేను హెచ్చుగా చేస్తున్నాడు. ఎలా హెచ్చుగా చేస్తున్నాడంటే దీన మనసుకలై ఉండి దేవునికి పరిశుద్ధులుగా ఉండాలి. సంఘంలో ఉన్న బిడ్డలారా, ఈ వాక్యం మీ అందరికీ, సంఘ సభ్యులు, సంఘ పెద్దలు మనం ఎలా ఉండాలండి? దీన మనసుకులై ఉండాలంట, ఈ వేదికలై ఉండాలంట, పరిశుద్ధులై ఉండాలంట. అలా దేవుడు ఉంటే ఏం చేస్తాడండి? మీరు నన్ను హెచ్చించినట్లుగా మీరు పరలోక వారసులు కదా. దేవుడికి స్తోత్రం. అలాగే నిబ్బరం కలిగి బుద్ధి కలవరై మన మెలుకుగుండట మనమే బుద్ధి తెచ్చుకోవాలంట. బుద్ధి అంటే మనం చేసిన అపరాధులు మన బుద్ధి మనం తెచ్చుకోవాలి. మన బుద్ధి మనలో పెట్టుకుని ఎదుటి వాళ్ళని కోపరోతలకు చూస్తే జీవితం ఎలా ఉంటాయి? నడవలేము. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నిబ్బరముగా ఉండి మీ బుద్ధి గలవరై మెలుకకు ఉండి మీకు ఎవరికి విరోధంగా ఉండద్దు. ఎవరికి విరోధంగా దేవుడు ఉన్నాడట, గర్జించి సింహం వలె ఆయన ఎవరు మింగుతామా ఎవరు తెద్దామా అని సాతాను కూడా ఎంటరేస్తాడు. కానీ గర్జించి సింహం వలె దేవుడు అన్నాడు, నీకు ఎవరు ఈరోజు ఉన్న సింహాసల గర్జించే దేవుడు ఉన్నాడు. ప్రేమిట్లరా, లోకానికి మనకి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ సహించే విధానము మన వివిధకలై నిబ్బరమ్మకొండి దేవునికి ప్రార్థించే విత్తుగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలని ప్రభుపక్షముగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాట దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. నాయన సంఘ బిడ్డలు ఎలా ఉండాలో, ఎలా నేర్చుకోవాలో అయ్యా మమ్మల్ని నేర్పించండి. వందనాలయ్యా. గొప్ప కార్యములు, గొప్ప స్వరములు నడిపించండి, ఆశ్రయించండి, నడిపించే గొప్ప కార్యములు మేలు చేయమని ఈ చిన్న ప్రార్థన సాక్ష్యం నిలబెట్టుకుని అనేక బిడ్డలకు రక్షణ చేసి అనేక బిడ్డలకు ప్రభా రక్షించి నేర్పించి అలాగే విజేతకలై అయానైనా అయ్యా నిర్భమగా ఎలా ఉండాలో నాయన అయ్యా జ్ఞానముతో ఎలా నడుచుకోవాలో నేర్పించండి అయ్యా. అయ్యా నైనా అపరాధులను దూరపెట్టి నీ సాక్షిగా పరిశుద్ధులకు ఉన్నట్లుగా ధరింపు చేసి ఉండమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజులండి. అందరికి వందనాలు. మా ఛానల్ చూస్తున్న అందరూ కూడా మరి ప్రత్యేకంగా పేరుని కూడా వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.